కానీ ఇట్స్ నాట్ అన్ ఈజీ ప్లేస్ టు బీ ఇన్, బికాజ్ ఇండస్ట్రీలో మనకి రోజు లేకపోతే నెలకోసారి వర్క్ వస్తే అదొక పద్ధతిలో మనకు డైరెక్షన్ ఉంటుంది. మనకి ఎప్పుడైనా గ్యాప్ వచ్చినా మనం నెక్స్ట్ ఏమిటో తెలియని ఒక ఎవ్రీ యాక్టర్స్ లైఫ్ ఫర్ దట్ మ్యాటర్ ఈజ్ వెరీ టఫ్ అనిపిస్తుంది. రాజీవ్, మీరేమంటారు? వెరీ వెరీ టఫ్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఒక వేషం వచ్చింది, కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రొడ్యూసర్ ఉండి ఒక పర్టికులర్ లుక్లో ఉంటాం. నేను ఒక టైంలో గ్రే హెయిర్లో ఉన్నా అండ్ నేను వదిలేశాను. వైట్ అలాగే ఉంది, గడ్డం పెంచుకొని ఉన్నాను. ఒక క్యారెక్టర్ సరిపోయింది. అది ఆ క్యారెక్టర్ తోటి ఏమైపోయిందంటే, సార్ ఇది కంటిన్యూటీ అన్నారు. ఓకే, అది న్యాచురల్గా ఉంటేనే బాగుంటుందని అలా వదిలేశాను. అది 4 నెలలు 5 నెలలు ప్రాసెస్లో ఉంది. మిగతా క్యారెక్టర్లకు అలా పనికిరాను నేను. సార్ అది కొంచెం బ్లాక్ వేద్దాం, చేయలేను, వద్దు చేయలేను. కాబట్టి మిగతాది ఏది అన్నీ వదిలేశాను, మిగతా సినిమాలు అన్నీ వదిలేశాను. లక్కీగా మళ్ళీ అలా ఉన్నాను కాబట్టి ఇంకో సినిమాలో వచ్చింది, అలాంటి నారప్ప అనే సినిమాలో వచ్చింది. సరిపోయింది, అలాంటివి సరిపోయాయి కాబట్టి ఓకే. బట్ ఆర్టిస్ట్ షుడ్ బి ఫిట్ అండ్ అన్ని రకాలుగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అండ్ ఆల్సో ఏది కరెక్టో డిసైడ్ చేసుకునే క్లారిటీ ఉండాలి. ఈ క్యారెక్టర్ బెటరా, ఇది బెటరా, దీనికైతే 6 నెలలే బుక్ అయిపోతారు. ఇప్పుడు ప్రభాస్ గారి గురించి ఊరికే అంటారు కదండి, ఆయన 6 నెలలు బాహుబలి కోసం బుక్ అయిపోయారంటే దట్ మేడ్ హిస్ లైఫ్ టు ఇన్ డిఫరెంట్ లెవెల్. బట్ టు మేక్ అ చాయిస్ లైక్ దట్ ఇస్ వెరీ టఫ్ అండి. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి చాలా ప్రాబ్లం. అవును, ఎందుకంటే మ్యాక్సిమం అంటే 10 రోజులు 12 రోజులు అంటారు, లేకపోతే 20 రోజులు అంటారు. అవును, పెద్ద సినిమాలో అయితే 30 రోజులు అంటారు. ఈ 30 రోజులతో మొత్తం అంత సంవత్సరం గడిచిపోదు కదా. అవును. ఇప్పుడు ఒక గెటప్లో ఉన్నాను, ఈ 30 రోజులు సంవత్సరం మొత్తం మీద ఈ నెల 3 రోజులు, ఈ నెల 3 రోజులు 4 రోజులు అని చెప్పి క్యాన్సిల్ అంటారు. సార్ తూచ్ ఏం లేదు, ఈ నెల లేదంటారు. ఏం చేస్తారు? అంతే. ఇంకోటి రాదు, ఇది పోతుంది. పెద్ద డైలమా. అంటే వాళ్ళకి అర్థం కాదు, పెద్ద సినిమా వచ్చింది అన్న ఆనందం ఒకటి, మిగతా ఏది కమిట్ అవ్వలేదన్న బాధ ఒకటి. అవునవును, రెండు ఉంటాయి. చాలా టఫ్ కాల్స్. అండ్ ఇక్కడ మళ్ళీ మీకు చాలా ఒక సెన్సిటివ్ విషయం, హౌ డు యూ డిసైడ్ యువర్ రెమ్యునరేషన్స్? కొన్ని చాలా చిన్న పాత్రలు ఉంటాయి, కొన్ని అద్భుతమైన పాత్రలు ఉంటాయి, కొన్ని చిన్న బ్యానర్లు ఉంటాయి, కొన్ని చాలా పెద్ద బ్యానర్లు ఉంటాయి. వాళ్ళే డిసైడ్ చేస్తారా రాజీవ్ గారు? కాదు, వాళ్ళు అడుగుతారు, సార్ మాది చిన్న బ్యానరు, ఏమనుకోకండి మేము ఇంత ఇచ్చుకోగలం. మనకేమో ఇప్పుడు కనుక తగ్గితే మళ్ళీ తగ్గిపోతాం, అలా తగ్గిపోయినా ఇదే టాక్ స్ప్రెడ్ అవుతుంది ఇండస్ట్రీలో. మనం ఆ సినిమాకి చేసావు కదా, ఈ సినిమాకి ఎందుకని అంటారు అని చెప్పేసి భయం ఒకటి ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళు ఏదో వాళ్ళ బడ్జెట్ ఇదే కదా అన్న ఉద్దేశంతో, బాబు దయచేసి బయట చెప్పకుండా, చెప్పండి సార్, అస్సలు చెప్పం సార్ అంటారు. ఒప్పుకొని చేస్తాం, కానీ బయటికి చెప్పేస్తారు, అంతే స్ప్రెడ్ అయిపోతుంది. అది ఆటోమేటిక్ స్ప్రెడ్ అవుతుంది. ఇంకొకళ్ళు అడుగుతారు, నేనంటాను అది నా ఇష్టం, నాకు నచ్చి అతను ఏదో రిక్వెస్ట్ చేసుకున్నాడు, నేను ఆ బడ్జెట్కి చేశాను. ఇంకొకళ్ళు ఏదో రిక్వెస్ట్ చేసుకున్నాను, ఫ్రీగా చేస్తాను, దట్స్ మై చాయిస్. అవును, ఇక్కడేం నాకు ఇది కంపల్షను, ఇది యూనియన్ కాదు. నేను నా ఫిక్స్డ్ రేట్ అని పెట్టుకోవడానికి, నాకు నచ్చినప్పుడు నాకు బాగా పెంచుతాను, లేదంటే ఫ్రీగా చేస్తాను, లేదంటే ఒక 10 రూపాయలకి చేస్తాను. దట్స్ మై చాయిస్. ఇంకా అలా ఆన్సర్ చేయాల్సి వస్తుంది ఎవరైనా అడిగితే. సో అది మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోవాలి బేసికలీ. అంతే.